2024 సంవత్సరం అంతటిలో దేవుడు నూతనమైన అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించాడు. నిజంగా వ్యక్తిగతంగా ప్రాణాపాయ స్థితులు, కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో, మరి మన కుటుంబంలో మన కుమారుల విషయంలో, మన యజమానుల విషయంలో, మన కుమార్తె అల్లుడు విషయంలో దేవుడు ఉన్నటువంటి ఆ గలిబిలి అంతటిని దేవుడు తీసివేశాడు. అందరూ కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక నిజంగా నూతన సంవత్సరం అంటే ఏంటంటే మన జీవితంలో అనుదినం ప్రభువును కూర్చున్న క్రియ జరగటమే. హల్లెలూయా. మన జీవితంలో ప్రస్తుతం ప్రభు మన ద్వారా ఆయన నూతనమైన కార్యము జరిగించడమే ఏమిటది? కొత్త సంవత్సరం. హల్లెలూయా. మరి అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది కదా, క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. నిజంగా ఈ కొత్త సంవత్సరానికి కొత్తదనం కావాలంటే నిజంగా మనం మన గృహాలు అలంకరణ చేసుకుంటాం, మందిరాలు అలంకరణ చేసుకుంటాం. తర్వాత ఈ కొత్త సంవత్సరానికి కొత్త బట్టలు తెచ్చుకొని మనం అలంకరించుకుంటాం కాదు, కానీ నిజమైనటువంటి అలంకరణ ఒకడు నూతనంగా జన్మించినప్పుడు. హల్లెలూయా. ఎవడైతే నూతనంగా ఒక తీర్మానం కలిగి ఏమండి పాత స్థితిని తీసివేసుకుని నేను ఎక్కడి నుంచి ప్రభు కొరకు జీవిస్తాను, అందుకనే రాయబడినటువంటి మాట క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. గడిచిన సంవత్సరంలో నువ్వు దేవుల్లో లేవేమో, దేవుల్లో నిరసనం కలిగి ఉన్నావేమో, కానీ ఈ సంవత్సరము దేవుడు నూతనమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు గడిచిన సంవత్సరాలు నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేసినప్పటికీ మనం వాటిని ఏం చేసినట్టు మర్చిపోయాం, వాటిని మనం అవగాహన చేసుకోలేదు. ఇవి దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు, నూతన కార్యాలు చేస్తున్నాడు ఆలోచన గడిచిన సంవత్సరం మనకు లేదు. ఈ సంవత్సరము వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కనుక నిజంగా మనము ఏటి యందు ఉంటే అది నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం. ఏమండి వేడి యందు ఉంటే మనకి ఏమండి పాటలు గర్జించిన సమస్తము కొత్త అవుతాయి. ఎప్పుడుంటే ఎవరి దగ్గర ఉంటే ఎవరిలో ఉంటే దేవుడు ఉంటేనే. కానీ నేను దేవుళ్ళు ఉన్నాయా, నేను లోకంలో ఉంటానంటే నీ జీవితం కొత్తదనం కాదు. చూస్తానికి కొత్తగా మనుషులు కనపడతావు, కానీ నీవు ఉన్నటువంటి నీ సౌందర్యాన్ని బట్టి కొత్తగా కనపడతావు, అందంగా కనపడతావు, కానీ క్రియలేని విశ్వాసము మృతం. కనుక నీవు ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా నీవు వెలిగించబడాలి. అలా వెలిగించబడినప్పుడు అప్పుడు నీ జీవితం అనుదినం ప్రభువును గురించి ఏం చేస్తావు? సాక్ష్యం ఇస్తావు. అప్పుడు నువ్వు ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, అయ్యా ఆమె గతంలో అలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అన్ని మారిపోయినాయి, పద్ధతులే మారినాయి, ఆలోచనలే మారినాయి. ఇదివరకైతే అమ్మో చాలా మందిని మనుషులు భయపెట్టేది, ఇప్పుడు అలా లేదు, ఆమెలో మార్పు వచ్చింది, ఆమె మారు మనసు పొందింది. యేసు ప్రభు ఆమె జీవితంలో ఒక అద్భుతమైన కార్యము చేసి ఉన్నారు. హల్లెలూయా. మన జీవితాల్లో సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి. ఇప్పుడు జనవరి వచ్చింది, మొదటి ఆదివారం, ఇలా ఆదివారం ఎన్నో వస్తాయి, ఎన్నో రోజులు వస్తాయి. చివరికి మరలా ఎక్కడికి వెళ్ళాలంటే ఈ పాత సంవత్సరం విడిచి ఎక్కడికి వెళ్ళాలి? కొత్త సంవత్సరాలు మాత్రమే, కానీ మన పద్ధతులు, మన ఆలోచనలు, మన బుద్ధులు మారాలి. అది మారినప్పుడే దేవునికి నువ్వు ఇష్టరాలుగా జీవిస్తావు, ఉంటావు. నువ్వు మారినంత కాలము నువ్వు ఎవరికి పనికిరావు, దేవుడికి పనికిరావు, మనుషులు కూడా పనికిరావు. కానీ విలువలేనటువంటి నీకు ఆయన విలువ కలిగినటువంటి వ్యక్తిగా ఈ దినము నిన్ను సృజించాడు. హల్లెలూయా. విలువలేని పాత్రము నేను, కొనువారు లేరెవ్వరు,
నువ్వు జీవించవచ్చు, కానీ దేవుడు ఈ దినం నిన్ను పిలుస్తున్నాడు. ఏమండి, నిన్ను నూతన సృష్టిగా ఆయన చేయాలని కోరుతున్నాడు. హల్లెలూయా. నూతన సృష్టి. గడిచిన ఆ దినాల్లో ఉన్నటువంటి ఆలోచనలు లేకుండా, ఆ పాత స్వభావం నీవు లేకుండా ఒక కొత్త స్వభావం, అంటే అర్థం ఏంటంటే నీవు ప్రభువుని కలిగితేనే నీకు ఒక కొత్త స్వభావం, కొత్త జీవితం. హల్లెలూయా. అవి కావాలంటే మనం ఏం చేయాలంటే, ఒకటి కీర్తన గ్రంథము, దయచేసి బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 48వ కీర్తన, బైబిల్ గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథం 48వ కీర్తన మనం చూసినప్పుడు, కీర్తన గ్రంథం 48వ కీర్తనలో మనం చూస్తే 48వ కీర్తన 9వ వచనం మనం చదివినప్పుడు అంటాడు కదా, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం వేటి యందు మనము ఉండాలి. గడిచిన సంవత్సరం లేవు, ఇప్పుడు ఎలా ఉండాలంటే వేటి యందు ఉండాలంటే మనం దేవుని యందు ఉండాలంటే అర్థం ఏంటంటే, ఒకటి ఆలయం నందు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక తీర్మానం కలిగి ఉన్న వారిగా ఉండాలి. గడిచిన సంవత్సరం మనకున్న పనులను బట్టి ఏమండి దేవుని సన్నిధికి రాలేకపోయాం, దేవుడితో సహవాసం చేయలేకపోయాం. ఎంత దౌర్భాగ్యమో. దేవునితో సహవాసం చేయకపోవడం అనేటువంటిది మహా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆయన ఉన్న దేవుడు అనువాడమై ఉన్నాడు, ఆయన ఆలయంలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము చేయవలసింది ఏంటంటే, మనము వేటి యందు మనం ఉండాలంటే ఒకటి ఆలయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? ఆలయం. అందుకంటాడు ఇక్కడ చూడండి, 9వ వచనం, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. కుమార్ రచించినటువంటి దైవ ధ్యాన కీర్తనలో, అయ్యా మేము నీ ఆలయంలో ఉండి నీ కృపను ధ్యానిస్తున్నాం. కృప కృప కృప. ఏదైనా ఆయన మందిరములో ఉన్నటువంటి వారికి ఆయన కృపను ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన సంతోషం, ఆయన సమాధానం ఆయన ఇస్తున్నాడు. ఎప్పుడంటే ఆయన ఆలయంలో ఉన్నప్పుడు. కానీ మనం ఆయన సన్నిధిలో ఉండవలసినటువంటి సమయం ఏమండి, మనము రకరకాలైన ఆలోచన మనం పెట్టుకొని వాటి వైపు మనం ముందుకు పరిగెత్తుతూ ఉంటాం, ప్రాకులాడుతూ ఉంటాం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఊరికి పోతురు ఎరిగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఏం చేస్తున్నారంటే ఆయాసపడుతున్నారు. ఇదేనా మన స్థితి? అలా కాదు. గడిచిన 2024 సంవత్సరం మనం ప్రయాసపడడం, ఆయాసపడడం, ఏదో సంపాదించుకున్నాం, ఏదో చేద్దాం అన్నాం. కానీ సంవత్సరం గడుస్తుండగా ఆయన దయను కిరీటంగా మనకి దయచేస్తున్నాడు. గొప్ప దేవుడు, కృపగల దేవుడు. ఆయన దయగల వారిపై ఆయన దయను చూపించేటువంటి వాడు. యెహోవా కృప నిరంతరము మనపై ఉండును. హల్లెలూయా. ఉంటుంది. ఆయన కృప లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళము. కనుక ప్రభువులో ప్రేమైనటువంటి వారు క్రీస్తునందు వారి నూతన సృష్టి. ఇదనము దేవుడు ఉంటే వాడి జీవితం బాగుంటుంది. ఆయన ఉన్నటువంటి వారి జీవితాలు బహు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మాయి తీసే, కంజీలు తీసే. ఈ దినము నీ జీవితము ఆయన ఉన్నప్పుడు నీ జీవితం బహుగా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అందుకనే చూడండి, క్రీస్తునందు వాడు నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే, ఆయనలో ఉన్నప్పుడే మన జీవితము బాగుపడుతుంది. ఆయన ఉన్నప్పుడు అన్ని మనకి లభిస్తాయి, ఆయనలో లేనప్పుడు అన్ని పోతాయి. నేను అది కావాలి, నేను నాకు ఇది కావాలి అనుకుంటాం, కానీ అవన్నీ మనకి ఏమైపోతాయి? దూరం అయిపోతాయి. యేసు ప్రభు లేకుండా నీ జీవితంలో ఏది కావాలనుకున్నది నీకు దొరకదు. నువ్వు ప్రభువును కలిగి ఉన్నప్పుడు నీ జీవితము నూతన సృష్టి. నీ కుటుంబంలో సంతోషము, సమాధానం. నీ కుటుంబంలో నీ బిడ్డలంతా నీ దగ్గర సంతోషంగా, చక్కగా, సమృద్ధి, ఆహారం, ఎలాంటి కొదువు లేదు. నీ బిడ్డలు బయటకు వెళ్ళి చక్కగా, సమృద్ధిగా, పుష్కలంగా, గృహంతో సంతోషకరంగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఎప్పుడంటే క్రీస్తునందు ఉన్నాయా అంటే మనం దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. అందుకనే
ఆలయమునందు ఉండాలి. కీర్తన గ్రంథం 84వ కీర్తన, దయచేసి చూడండి. కీర్తన 84 వచనంలో ఒక మాట ఉంటుంది కదా. కీర్తన 84 వచనంలో ఒక మాటను చూసినప్పుడు, యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నవి. హల్లెలూయా. అంటే ఇక్కడ కొరాహుకుమారులు రాస్తూ అంటారు కదా, యెహోవా మందిర ఆవరణములను చూడవలని. మనం ఈ దినం ఆదివారం ముగిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్తామా? ఇల్లు వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోతాం. లేచిన నుంచి మనం ఇళ్ళ ముఖాలు చూసుకుంటాం. లేచిన నుంచి పొద్దుగూకులు రేపు వచ్చే ఆదివారం వరకే. నిజంగా ఈ లోపు ఆశకెళ్ళిన వారు ఏం చేస్తారంటే, ఆ మందిర ఆవరణాన్ని చూడాలని ఇంటి దగ్గర నుంచి వదిలిపెట్టి కాసేపు మందిరంలో చూసొద్దాం, లేదా ప్రార్థన చేసుకుందాం ఆశకెళ్ళి ఎక్కడికి వస్తారు? మందిరానికి వస్తారు. అదే ఇక్కడ రాయబడుతుంది, యెహోవా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవం గల దేవుని దర్శించు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నది. హృదయము శరీరం ఏంటిదట? హృదయము శరీరం ఏం చేయాలంటే, ఆ జీవం గల దేవుని దర్శించుటకు, ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు ఏమైంది? వెలుగైంది. ఆ జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము శరీరం అంటే అర్థం ఏంటంటే, హృదయం పాడైపోయింది, శరీరం కూడా ఏమైపోయింది? పాడైపోయింది. ఈ శరీరం ఒకప్పుడు ఏమైపోతుంది అంటే పుష్పించిపోయి ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఆయన దగ్గరికి చేరాలి. కనుక బ్రతికినంత కాలం మనం ఏం చేయాలంటే, ఏమండి, ఒక ఆదివారం ఆయన మందిరానికి వచ్చి ఆయన సన్నిధిని మనం ఇలా చక్కగా చూడాలని ఆశ కలిగి తపన కలిగినప్పుడు మన హృదయము చెడిపోయినటువంటి హృదయాన్ని ఆయన బాగు చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. హృదయం అనేటువంటి మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహించగలిగిన వాడు నిజంగా గ్రహించి ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఈ పాడైపోయినటువంటి హృదయానికి ఆయన మహిమ, మందిరపు మహిమ ఆ హృదయంలోనికి వెళ్ళి, ఎప్పుడైతే ఈ మందిరం చుట్టూ ఉన్నటువంటి స్థలంలోనికి మనం ఎప్పుడైతే అడుగు పెడతామో వెంటనే ఈ పాడైపోయినటువంటి హృదయం కూడా ఏమైపోద్ది? పరిశుద్ధపరచబడింది, మహిమపరచబడింది. హల్లెలూయా. ఏంటంటే శరీరం కూడా, ఈ శరీరం కొద్దిగా కృషించిపోయినటువంటి శరీరం కూడా ఏమవుతుందంటే శుభ్రం చేయబడింది. హల్లెలూయా. కనుక చూడండి, క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటంటే ఇదే, ఆయన ఆలయంలో నివసించాలి. అందుకని 1000 దినాలు బయట గడుపుతుందంటే ఒక్క దినం ఆయన సన్నిధిలో గడపడం ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన సంవత్సరం ఇలాంటి అవకాశాన్ని మనం కోల్పోయి ఉంటాం. ఏ అవకాశం అంటే ఆయన మందిరానికి రావాలి, ఆయన మందిరంలో కూర్చోవాలి, ఆయన మహిమపరచాలనే ఆలోచన గతంలో లేదు. ఈ సంవత్సరము, ఈ 2025 సంవత్సరం తీర్మానం కలిగి, ఏమండి, యెహోవా వాక్కు నేను విని భయపడుచున్నా. హబక్కూకు గ్రంథంలో రాస్తాడు, యెహోవా వాక్కు విని నేను భయపడుచున్నా. మనం భయపడాలి, దేవుని మాటకు మనం భయపడాలి. ఆయన మాట మనతో మాట్లాడుచున్నప్పుడు నిజంగా ఏదైనా పొరపాట్లు మనం ఉన్నట్లయితే, అయ్యా నీ మాట నాతో వినబడుతుందయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నాలో ఉన్న ఈ దోషాన్ని తీసివేయి, ఈ పాపాన్ని పరిహారం చేయ ప్రభువా అని మనం ఏం చేయాలంటే మనము దేవునికి లోబడి ఆ మాటలు మన హృదయంలోనికి చేర్చుకొని ఉన్న ఆ పాపశాప సంబంధమైనటువంటి వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలి. హల్లెలూయా. కనుక మనం ఏంటి అందు మనం ఉండాలంటే, ఒకటి ఆయన మందిరములో ఉండాలి. ఎక్కడ ఉండాలంట? ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఏమండి, ఈ 48వ కీర్తన చూసాం కదా. 48లో ఈ 48వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడింది? దేవాలయము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించి, నీ ఆలయం 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 దేవుని దేవాలయం, దీనులకు శరణాలయం, సర్వజనులకు ప్రార్థన మందిరం, ఆలయం ఆలయం.
దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. జీవమాన దేవుని ఆలయంలో ఏముంటుందట? సంపూర్ణ సంతోషం. ఇంటి దగ్గర ఉంటే సంపూర్ణ ఉండదు, అర్ధ సంపూర్ణం. అంత అర్థమే అంటే అర్ధ భాగం ఎలా ఉంటుందో అంతే, అంటే సగం సంతోషమే. కానీ నువ్వు దేవుని మందిరానికి వస్తే సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. కనుక నీవు ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం కలిగి ఉండాలి. అయ్యా నేను ఆయన మందిరంలో ఉండాలి. హల్లెలూయా. చతుర్భైకి దేవుని స్తోత్రం చెప్తా. ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉంటేనే నీకు ధన్యత, లేకపోలేదు. రెండోది చూసినప్పుడు మనం ఏటీఎంతో మనం ఉండాలంటే ఏమండి? ఒకటి ఆలయంలో ఉండాలి, రెండోది ఆయన నామమునందు ఉండాలి. ఏ నామం అది? చూడండి, కీర్తన గ్రంథం 61, కీర్తన గ్రంథం 61 కీర్తన, బైబిల్ గ్రంథం చూద్దాం 61 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, దేవా నీవు నా మొక్కుబడులు అంగీకరించున్నావు, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? ఏ నామం అది? ఒకటి, మనం నూతన సృష్టిగా మార్చుకోవాలంటే ఈ కొత్త సంవత్సరం నూతనమైన అనుభవాలు కావాలి. ఏం చేయాలంట? మొట్టమొదటి మాట ఏంటి? ఆయన మందిరానికి రావాలి. వినాలి జాగ్రత్తగా. రావాలి. ఒకటి, ఆయన మందిరమునకు రావాలి, ఆయన ఆలయమునకు రావాలి. రెండోది చూసినప్పుడు ఆయన నామమునందు ఉండాలి. ఎవరి నామం ఉండాలి? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, తరములకైన గణపరచ తగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. ఏ నామములో మనం ఉండాలి? ఒకటి ఆయన సన్నిధిలో ఉండాలి, రెండోది ఆయన నామములోనే ఉండాలి. మరి మరొక నామము నీకు ఏది ఉండడానికి చూడండి. ఇక్కడ ఏమంటాడంటే 61వ అధ్యాయం 5వ వచనం, దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించున్నావు. ఆయన మందిరంలో ఉంటే ఏం జరిగిందంటే, మనం ఏదైతే మొక్కుబడులు చేసుకున్నాం వాటన్నిటిని అంగీకరిస్తాడు. ఆయన ఏం కోరుతున్నాడంటే, నా కుమారుడు నీ హృదయం నాకు హృదయమనే మొక్కుబడి. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీ హృదయాన్ని ఎవరికి చెప్పాలంటే దేవునికి అప్పు చెప్పాలి. చూడండి, తర్వాత ఏమంటాడు? దేవా నీ నామమందు భయభక్తుల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించును. ఆయన భయభక్తులు ఆయన నామమునందు, హల్లెలూయా, ఆయన నామమునందు భయభక్తుల వారి స్వాస్థ్యము. ఎవరైతే మనం గడిచిన సంవత్సరం మందిరానికి కావాలి, ఈ సంవత్సరం వచ్చాం. ఆల్రెడీ ప్రతి సంవత్సరం మందిరాన్ని మానకుండా చక్కగా ఆయనలో ఉన్నటువంటి స్వాస్థ్యంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విడుదలైతే ఉన్నారు చూసారా, వారి యొక్క స్వాస్థ్యము ఎవరైతే దేవుని ఎరిగి అయ్యా ప్రతి సంవత్సరం మందిరానికి వస్తామయ్యా, ప్రతిరోజు నీ సన్నిధిలో ఉంటారని తీర్మానం కలిగినటువంటి వారు ఎప్పుడైతే మందిరానికి వస్తారో ఆల్రెడీ మందిరంలో ఆయన స్వాస్థ్యాన్ని పొందుకున్నటువంటి వారి స్వాస్థ్యాన్ని కూడా ఎవరికి ఇస్తారట? ఆ కొత్తగా వచ్చినటువంటి వారికి. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి, నీ నామమందు భయభక్తుల వారి స్వాస్థ్యం. ఆయన నామం గడిచిన 2024 సంవత్సరం డిసెంబర్ నెల 25వ తారీఖున ప్రభువారు లోకరక్షకులుగా పుట్టి ఉన్నారు. మనకడ ప్రత్యేకంగా గబ్రియలు దూత వచ్చి వర్తమానం తెలియజేస్తుంది. ఎవరికి? మరియమ్మతో చెప్తుంది, కన్యక గర్భవతి నీకు కుమారుడు కాను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు నా దేశాంతరమున దేవుడు మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత యేసు అని పేరు పెడతావు. ఏ పేరు? యేసు. ఆ యేసు అనే పేరు 2 అక్షరాలే గాని ఆ పేరులో మహాశక్తి ఉంది. హల్లెలూయా. ఆ యేసు అనేటువంటి పేరు ఎవరు పెట్టారు? ఆ దేవుడికి ఆ పేరు ఎవరు పెట్టారు? దేవుడి దూతలు పెట్టారు. దేవుడు పెట్టాడు వచ్చి.
ఎప్పుడైతే ఆ పేరు పెడతారని చెప్తున్నాడో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆ యేసులో ఏముందంటే సమాధానం, శాంతి ఉంది. కనుక ఆ నామము కలిగినటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు స్వాస్థ్యం, హల్లెలూయా, వారికి స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. వారికి కావలసినటువంటి పర సంబంధమైనటువంటి స్వాస్థ్యము, వారి అధికారము దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. అది పొందుకోవాలంటే మనం ముందు దేవుని మందిరానికి రావాలి. ఆయన నామమందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ముందుకు మనం వెళుతూ ఉండాలి. అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చూసినప్పుడు ఇంకో మాటను చూస్తే ఏమండి, ఆ నీతి మార్గమునందే ఉండాలి. హల్లెలూయా. నీతి మార్గం. మనం ఆయన మందిరంలో ఉన్నామంటే అర్థం ఏంటంటే ఆ వాక్కులు మన హృదయంలో ఫలిస్తూ పాప సంబంధమైన లోక సంబంధమైనటువంటి వాటి నుంచి విడుదల చేసి ఇక మనల్ని ఎక్కడ నడిపిస్తాయి ఇవన్నీ? ఏమండి, నీతి మార్గములో. చూద్దాం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. దయచేసి బైబిల్ చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. హల్లెలూయా. ఒకటి ఆ న్యాయమందు ఉండాలి. రెండోది ఏంటి? ఆయన నామమందు ఉండాలి. మూడోది చూసినట్లయితే నీతి మార్గమునందు మనం ఉండాలి. ఆయన మార్గంలో, ఆయన నామం కలిగి వెళ్తున్నటువంటి మనలో ఎలాంటి అసత్యం ఉండడానికి వీల్లేదు. ఎలాంటి లోక సంబంధమైనటువంటి అలవాట్లు మనం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఉండేలా వాడు నూతన సృష్టి. వారి జీవితంలో పాప సంబంధమైన ఏమీ కనపడవు. అని ఆత్మ సంబంధమైన ఆహ్లాదంతో కూడినటువంటి జీవితం. హల్లెలూయా. సంతోషము, సమాధానం కలిగినటువంటి కుటుంబం. కారణం ఏంటంటే యేసు అన్న నామములో ఏముంది? శక్తి ఉంది, బలం ఉంది. ఆ నామము సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమానం. అనగా ఆయనకి ఇష్టమైనటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేటువంటి వారు ఆయనకి ఇష్టలు. ఆయనకి ఇష్టమైనటువంటి ఆ స్వాస్థ్యము కూడా ఎవరైతే దేవునికి ఇష్టం కలిగి ఆయన పరిశుద్ధుల గుంపులోకి వస్తాడో ఆ స్వాస్థ్యాన్ని వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. వారి జీవితాలు శాశ్వతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాయి. హల్లెలూయా. కనుక నీతి మార్గమందు ఉండాలి. నీతి మార్గం ఎవరంటే యేసు ప్రభువే. ఆయన మార్గమును, సత్యమును